10వ తరగతిలో మెరుగైన ఫలితాలకు ప్రభుత్వ పనితీరే నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ మెరుగైన ఫలితాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరుకు 10వ తరగతి ఫలితాలు గీటురాయిగా పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని, సమూల మార్పులు తేవటంలో భాగంగా ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. 4,96,000 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలు, ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకుంటున్న విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలను సాధించడము ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకు గీటురాయి. మనస్ఫూర్తిగా సిబ్బందిని, విద్యార్థులను నేను అభినందిస్తున్నా. ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. ఈ దేశంలో సమూలమైన మార్పు రావాలి అంటే ప్రతి వాడికి నాణ్యమైన విద్యను అందించాలి అనే ఆలోచన లక్ష్యంతోని, బసవన్న స్ఫూర్తితోని మా ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు అందరికీ తెలుసు.